వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఆల్రెడీ మనం ఐఎస్ఐ ఇన్స్టిట్యూట్ గురించి చాలా డీటెయిల్డ్గా మనం వీడియో చేయడం జరిగింది. యూజీ కోర్స్కి సపరేట్గా, పీజీ కోర్స్కి సపరేట్గా చేయడం జరిగింది. అంటే యూజీ అంటే బీఎస్సీ ప్రోగ్రామ్ గురించి చెప్పాం మనం, అలాగే పీజీ ప్రోగ్రామ్ ఎంటెక్ గురించి చెప్పాం, అలాగే పిహెచ్డీ గురించి సపరేట్గా 2 వీడియోలు చేశాం మనం. బట్ చాలామంది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్లో మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ద కంట్రీ చెప్పాలంటే సిఎంఏ అంటాం. ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను ఆల్రెడీ దాని గురించి నేను మాట్లాడడం జరిగింది. చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్, సో మోస్ట్ ప్రెస్టీజియస్ మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ దిస్ కంట్రీ. స్టాట్ అంటే అది వేరు, ఐఎస్ఐ స్టాట్ డేటా సైన్స్ రిలేటెడ్గా ఉంటుంది. డెఫినెట్గా మ్యాథమెటిక్స్లో కూడా వండర్ఫుల్ యూనివర్సిటీ. బట్ ఎక్స్క్లూసివ్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ లక్కీగా మనకి సిఎంఐ చెన్నైలో, మన సౌత్ ఇండియాలో ఉండడం డెఫినెట్గా అది మనకి డెఫినెట్గా మంచిదండి. అది చాలామందికి కాలేజీ గురించి అవగాహన లేకపోవడం వల్ల అసలు ఈ కాలేజీకి ఎగ్జామ్ రాయడం కానీ దాని గురించి ఏం చేయరు. దాని గురించి కొంచెం డీటెయిల్గా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. జనరల్గా ఈ పర్టికులర్ కాలేజీ ఏదైతే మీకు ఉందో ఈ కాలేజీ 1989లోనే స్టార్ట్ చేశారు. మరీ అంత ఓల్డ్ అయితే కాదు, ఐఎస్సీ అంత ఓల్డ్ అయితే కాదు, కానీ 1989లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎస్పీఐసి సైన్స్ ఫౌండేషన్ అని చెప్పి స్టార్ట్ చేసి, తర్వాత కొంతకాలం అయిన తర్వాత 96 తర్వాత ఎస్పీఐసి మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ కింద దాని పేరు మార్చడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా అంటే ఇనీషియల్గా ముందు టీ నగర్లో పెట్టారు వాళ్ళు. పెట్టిన తర్వాత మొత్తం మీద ఎలాగైతే గవర్నమెంట్ కొంత ల్యాండ్ అలాట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఒక 5 ఎకరాస్ ల్యాండ్ అలాట్ చేశారు 2005 ఆ టైంలో. సో అంటే యూనివర్సిటీగా అయ్యే ముందు అనమాట యాక్చువల్గా. సో 98 దాకా మామూలుగా ఎస్పీఐసి మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ కిందే ఉంది. తర్వాత సబ్సిక్వెంట్గా అది నెమ్మదిగా ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్ కింద అది అవతరించి ఫైనల్గా 2005, 2006 ఆ టైంలో అది యూనివర్సిటీ స్టేటస్ తెచ్చుకుంది. ఇట్ ఈస్ ద ఇండిపెండెంట్ అటానమస్ ఆర్గనైజేషన్ విచ్ కెన్ ఆఫర్ ది డిగ్రీ ఎదర్ యూజీ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పిహెచ్డీ కానీ ఇండివిజువల్గా డిగ్రీ ఆఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చేస్తున్నారు కూడా వాళ్ళు, అవకాశం ఉండడం కాదు, చేస్తున్నారు డిగ్రీ. సో ఓవరాల్గా ఇది చూసుకున్నట్లయితే ఇది ఎక్స్క్లూసివ్గా మ్యాథమెటిక్స్ కానీ స్టార్ట్ చేసి సబ్సిక్వెంట్గా ఫిజిక్స్కి సంబంధించి ఫిజిక్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్ కూడా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే జనరల్గా ఇది మనకి ఫస్ట్ ఇనీషియల్గా మనకు పెట్టినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మ్యాథమెటిషియన్ అండి. అంటే సిఎస్ శేషాద్రి అని చెప్పి చెప్తాం మనం జనరల్గా. ఆయన ఫస్ట్ ఇనీషియల్గా ఉన్నారు, అంటే 1989 నుంచి కూడా డైరెక్టర్ కింద ఉన్నారు. తర్వాత సబ్సిక్వెంట్గా వేరే వాళ్ళు డైరెక్టర్ వచ్చినప్పటికీ కూడా కంప్లీట్ పర్మనెంట్గానే ఆయన ఆ పట్ల దానికి అడ్వైజర్ కింద అలా ఉంటూ ఆల్మోస్ట్ ఆయన చనిపోయే వరకు కూడా, అంటే 2020 అప్రాక్సిమేట్గా 2020లో అప్పటి వరకు ఆయన చనిపోయారు. ఆ టైం వరకు కూడా ఆ కాలేజీకి ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. సో ఇది ఫస్ట్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ అంటే యూజీ కాకుండా ఫస్ట్ పీజీ పిహెచ్డీ ఉంది, తర్వాత యూజీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా మ్యాథమెటిక్స్ మీద రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఆల్జిబ్రా అండ్ జామెట్రీ రిలేటెడ్ ఏరియాలో చేయాలి అన్న ఉద్దేశంతో మనకు పెట్టడం జరిగిందండి. సో ఇది జనరల్గా ఇది ఎక్స్క్లూసివ్గా బీఎస్సీ మ్యాథమెటిక్స్తో పాటుగా అది 2000 మీకు చాలా సంవత్సరాల పాటు, అంటే ఆల్మోస్ట్ 2017, 18 ఆ టైం వరకు కూడా ఎక్స్క్లూసివ్గా ఉంది బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ ఫిజిక్స్ ఉండేది. సబ్సిక్వెంట్గా డ్యూయల్ మేజర్స్ని ఆఫర్ చేయడం మొదలుపెట్టారు వీళ్ళు. అంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్ ప్లస్ ఫిజిక్స్ అయినా చదవచ్చు, బీఎస్సీ మ్యాథమెటిక్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్. చూడండి, మంచి ఎక్సలెంట్గా కాంబినేషన్ ఇవ్వడం జరిగింది, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలనే ఉద్దేశంతో. సో మ్యాథమెటిక్స్ ప్లస్ ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ కానీ మీరు అప్లై చేసినప్పుడు ఏది ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటే అది మీరు పెట్టచ్చు. కానీ మీరు వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ ఇయర్ తర్వాత 1 ఇయర్ చదివిన తర్వాత కూడా మారచ్చు. ఇది అండర్లైన్ చేసుకోండి, మీకు పెద్ద క్లారిటీ లేకపోయినా కూడా పర్వాలేదు. అట్లాగే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పటికి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఉంటుంది సపరేట్గా, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎంఎస్సీ ఫిజిక్స్ ఉంటుంది, ఎంఎస్సీ డేటా సైన్స్ కూడా ఉంది. అట్లాగే పిహెచ్డీలో కూడా పిహెచ్డీ ఫిజిక్స్ ఉంటుంది, పిహెచ్డీ కంప్యూటర్ సైన్స్ ఉంది, పిహెచ్డీ మ్యాథమెటిక్స్ ఉంది. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి కోర్సెస్ మాత్రమే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్న విషయం ఓవరాల్గా మీరు అర్థం చేసుకోండి. బేసికల్గా ఇది మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ అయినప్పటికీ కూడా దానికి కనెక్టెడ్గా ఉన్నటువంటి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మోస్ట్లీ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అంటే యాక్చువల్గా. సో ఇది దీని యొక్క స్టోరీ హిస్టరీ మనం చెప్పుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి యూజీ పర్టికులర్ కోర్సెస్ ఏవైతే మీకు ఉన్నాయో ఈ యూజీ కోర్సెస్కి జనరల్గా 2 రకాలుగా మీకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. 2 రకాలుగా అంటే ఒకటి వాళ్ళు ఓన్గా ఒక ఎగ్జామ్ పెడతారు, దట్ ఈస్ కాల్డ్ సిఎంఐ మ్యాథమెటికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, యూజీ ఎగ్జామ్ అంటారు. పీజీకి అయితే పీజీ ఎగ్జామ్, అట్లాగే పిహెచ్డీకి అయితే పిహెచ్డీ ఎగ్జామ్ పెడతారు. యూజీ ఎగ్జామ్ ఏదైతే మీకు ఉంటుందో ఆ యూజీ ఎగ్జామ్ జనరల్గా
ఎవరైతే మ్యాథ్స్ ఒలింపియాడ్స్ రాస్తారో అంటే పిఆర్ఎంఓ, ఆర్ఎంఓ, ఐఎన్ఎంఓ ఇలా స్టేజెస్ కింద ఎవరైతే రాస్తారో ఎగ్జాక్ట్గా మోరాలెస్ సేమ్ సిలబస్ అండి. నేను ఐఎస్సీలో కూడా చెప్పాను మీకు నేను క్లియర్గా, మోరాలెస్ అదే సిలబస్ ఉంటుంది ఇక్కడ. అంటే 4 మేజర్గా ఉంటాయండి, ఆల్జీబ్రా కానీ, జామెట్రీ కానీ, నెంబర్ సిస్టమ్, ఏదైతే నెంబర్ థియరీ అంటాం మనం జనరల్గా, అంటే అది జేఈలో ఉండదు కానీ బట్ ఇక్కడ ఉంటే మీకు ఉంటుందండి. ఇది బేసికల్గా మీకు మేజర్ ఏరియాస్ ఏవైతే మీకు ఉంటాయో ఈ మేజర్ ఏరియాస్ అన్నీ కూడా మీకు ఇందులో ఆల్జీబ్రా అంటే అన్నీ ఉంటాయండి, బైనామియల్ థియరమ్ కానీ మొత్తం అన్ని రకాల ఆల్జీబ్రా మొత్తం అంత కాంపోనెంట్ అంతా ఉంటుంది. అంటే క్యాలిక్యులస్ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది, తక్కువ పోర్షన్ ఉంటుంది అంతే. సో ఇది ఓవరాల్గా మీరు సిలబస్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే అది ఈ ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు పట్టడం జరిగిందండి. నోటిఫికేషన్ ఆల్మోస్ట్ మీకు మార్చిలోనే పడింది, మార్చ్ ఫస్ట్ వీక్లో. నాకు కుదరలేదు అప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ బట్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 15th ఏప్రిల్ అండి. ఇది 15th ఏప్రిల్ అంటే మీకు రేపు అంటే ఈ వీడియో చేసే టైంకి నేను సో అందు గురించి ఏంటంటే ఈ పర్టికులర్ ఇమీడియట్గా మీరు అప్లికేషన్ దయచేసి పెట్టండి. అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మీకు అదే టైం ఉంటుంది, పిహెచ్డీ కూడా అదే టైం ఉంటుంది. మూడిట్లకి కూడా అంటే యూజీ కానీ, పీజీ కానీ, పిహెచ్డీ కూడా ఒకే డెడ్ లైన్ ఉంది కాబట్టి మీరు ఎవరైతే ఉంటారో అప్లై చేయొచ్చు. యూజీకి వచ్చేటప్పటికి మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి, ఎంపీసీ చదివి ఉంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. ఐఎస్ఐ అయితే వేరండి, ఇది వేరు. అట్లాగే మీకు పీజీకి వచ్చేటప్పటికంటే మీరు మ్యాథమెటిక్స్ అప్లై చేయాలంటే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సెస్ ఏదైనా చదివి ఉంటే చాలు. ఎగ్జాక్ట్గా అది మ్యాథ్సే చదవాలంటూ ఉండేది. కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అంటే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ చదవచ్చు. ఫిజిక్స్ అంటే ఫిజిక్స్, అట్లాగే పిహెచ్డీ ఆ రిలేటెడ్ కోర్సెస్ ఏ చదివినా కూడా బీటెక్ అయినా లేకపోతే బీఎస్సీ అయినా, ఎంఎస్సీ అయినా కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్ పీజీ, పిహెచ్డీ కోర్సెస్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తారు. అట్లాగే ఇది జనరల్గా యూజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు పెట్టినప్పుడు అప్లికేషన్ సింగిల్ పేజీ గూగుల్ ఫామ్ కింద ఉంటుందంటే చాలా ఈజీగా మీరు 5 నిమిషాల్లో మీరు అప్లికేషన్ అప్లై చేయొచ్చు. మీరు ఆప్షన్ పెట్టండి చక్కగా. అలాగే పీజీకైనా కూడా, పిహెచ్డీకైనా. పిహెచ్డీకి అయితే కొంత రీసెర్చ్ అదంతా రాయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ యూజీకి వచ్చేటప్పుడు మీకు అంత టైం పట్టదండి. 12th ఎవరైతే చదువుతున్నారో ఇంతకుముందు చదివి పాస్ అయిన వాళ్ళు కూడా మీరు చక్కగా అప్లై చేసుకుని చేయొచ్చు. ఇది చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ అంటే ఐఐటీస్ అంటే ఇది ఐఐఎస్సి బెంగళూరులో ఉన్న మ్యాథ్స్ని సిఎంఏ మ్యాథ్స్ కంపేర్ చేస్తారండి. దెన్ యూ కెన్ అసెస్ అంటే ఈ పేరు మీకు తెలియదు కదా అని చెప్పేసి ఇప్పుడు చూడండి, కొన్ని అందరికీ తెలిసి పేర్లు ఉంటాయి. డీమ్డ్ యూనివర్సిటీస్, అది అమృతానో లేకపోతే మణిపాలనో, ఈ చెత్తా చెదారం రేవా యూనివర్సిటీ అనో, లేకపోతే ప్రెసిడెన్సీ అనో, సవితానో, లేకపోతే ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ పేపర్లో కనపడతాయండి. ఎవడ పడితే పబ్లిసిటీ చేస్తారు. ఊళ్ళలో 100 మంది 1000 మంది ఏజెంట్లు ఉంటారు. మొత్తం పిల్లల జీవితాలు మొత్తం నాశనం చేసేస్తున్నారు తీసుకెళ్ళి. ఫైనల్గా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత బయటకు బ్యాడ్ హ్యాబిట్స్తో బయటకు వస్తారు తప్ప ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో మామూలుగా చదివే స్టూడెంట్స్ కూడా, కొంచెం బెటర్గా చదివే స్టూడెంట్స్ కూడా ఉద్యోగాలు వస్తే పోతాయి కాదండి, అలా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. నేను భయపెట్టడం కాదు, అసలు ఇంకా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన నేను వీడియో చేయలేదు. అది నేను చేసినప్పుడు మీకు చాలా విషయాలు చాలా సర్ప్రైజింగ్గా మీకు తెలుస్తాయి. అంటే ఎలా ఉందంటే ఫ్యూచర్ మార్కెట్ అసలు మీరు కనీసం ప్రిడిక్ట్ కూడా చేయలేరండి. ఒక మాదిరిగా కాదు కదా, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ కూడా నిలబడలేదు. ఎక్స్ట్రాడినరీ ప్రొఫైల్ ఉన్నటువంటి కాలేజీల్లో ఎవరైతే బెటర్గా చదువుతారో వాళ్ళ కానీ తప్ప మిగతా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు రావండి, పోవడం కాదు, అసలు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. టెక్నాలజీ ఎంత శరవేగంగా పెరుగుతుంది, ఎట్లాంటి జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది. ఈ మధ్యన గోల్డ్మెన్ సాక్స్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అసలు మీకు చదివితే అర్థమవుతుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ఉంది మీకు, వాడు క్లియర్గా ఇచ్చారు. అంటే ఇవన్నీ నేను ఆ సపరేట్ వీడియోలో మాట్లాడినప్పుడు నేను చాలా డీటెయిల్గా నేను మాట్లాడతానండి. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిస్థితి ఏంటి, కంప్యూటర్ సైన్స్ పరిస్థితి ఏంటి అన్న దాని గురించి నేను డీటెయిల్గా మాట్లాడతాను. బట్ ఇది చాలా స్ట్రాంగ్ కోర్స్ అండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది చాలా హెవీ మ్యాథమెటిక్స్ కోర్స్, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కోర్స్ చక్కగా. సో దయచేసి ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే మీరు ఉందో ఇది ఎవరైతే మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో కంప్యూటర్ సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ అప్లై చేయండి. ఫిజిక్స్ అని కూడా భయపడక్కర్లేదు, ఎక్స్క్లూసివ్ ఫిజిక్స్ కాదు యూజీ, ఒక పీజీ మ్యాథ్స్ కాంబినేషన్తో ఉంటుంది ఇది. అలాగే ఎవరికైతే ఒలింపియాడ్స్ వచ్చి ఉంటుందో, అంటే ఒలింపియాడ్స్ అంటేనండి చాలా రకాల ఒలింపియాడ్స్ ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. హోమీ బాబా వాళ్ళు కండక్ట్ చేసి ఎగ్జామ్ ఏదైతే మీకు ఒలింపియాడ్ ఉందో, ఎవరైతే ఒలింపియాడ్ గురించి సపరేట్గా నేను వీడియోలో చెప్తాను, ప్రస్తుతానికి టైం బీయింగ్ మీరు అర్థం చేసుకోండి. ఫైనల్ లెవెల్కి ఎవరైతే వెళ్తారో నేషనల్ క్యాంప్ సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్ లెవెల్కి ఇండియా టీం అంటారు కానీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయక్కర్లేదు. మీరు మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, ఇన్ఫర్మేటిక్స్ అయినా, ఎలాంటి ఒలింపియాడ్ మీరు క్రాక్ చేసినా కూడా డైరెక్ట్గా కూడా అడ్మిషన్ ఇస్తారు. ఈ సంవత్సరం కూడా నేను 4 స్టూడెంట్స్కి అప్లై చేశాను. ఈ క్యాంప్కి సంబంధించి ఇవన్నీ మా అబ్బాయి కూడా నేను అప్లై చేశాను. డైరెక్ట్ అడ్మిషన్ వచ్చేస్తుంది, దీనికి వెళ్ళి మీరు సపరేట్గా ఇంకా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ఐఏఆర్సిఎస్ అని ఉంటుందండి. అంటే జనరల్గా వాళ్ళు ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఒలింపియాడ్ కండక్ట్ చేస్తారు, అది వెళ్ళినా పర్వాలేదు. అంటే మ్యాథ్స్ అంటే ఐఎంఓటీసీ అంటారండి వాళ్ళు, లేకపోతే యూరోపియన్ గర్ల్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అని ఉంటుందండి, ఈజీఎంఓఓటీసీ అంటారండి, అదైనా పర్వాలేదు. ఇవి ఫైనల్గా నేషనల్ టీమ్కి ఫైనల్గా పికప్ అయినటువంటి ఇంటర్నేషనల్కి వెళ్ళేదానికి 5 ఉంటారండి. ఈ 5 మాత్రమే కాదు,
నేషనల్ క్యాంప్ అంటారంటే 30 మందిని సెలెక్ట్ చేస్తారు, 35 మంది వరకు సబ్జెక్ట్ బట్టి. ఆ 35 మందిని ఇట్స్ కాల్డ్ నేషనల్ ట్రైనింగ్ అంటారంటే ఓసీఎస్సీ క్యాంప్ అంటారు. ఇవి కొంచెం కొత్తగా ఉంటాయి చాలామందికి. మీరు ఏదో చిన్న చిన్న స్కూల్లో ఒలింపియాడ్ వచ్చింది, మా అబ్బాయి కానీ ఫేస్బుక్లో పెట్టుకుని ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది, అవన్నీ ప్రైవేట్ ఒలింపియాడ్స్ అండి, అవి దేనికి పనికిరావు. ఇవి వేరండి, అఫీషియల్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ అంటే ఇవి. దీంట్లో నేషనల్ లెవెల్లో క్యాంప్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఓసీఎస్సీ క్యాంప్స్ అంటారండి. అందులో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ 35 మందిని సెలెక్ట్ చేస్తారు. రకరకాలుగా ఫిల్టర్ చేసి ఇండియాలో మొత్తం ఫైనల్ ఫిల్టర్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్కి 35 మంది సెలెక్ట్ చేస్తారు. ఆ 35 మందిలో ఎవరున్నప్పటికీ కూడా డైరెక్ట్ అడ్మిషన్ అండి. చూసారా, ఇంటర్నేషనల్కి వెళ్ళవలసినటువంటి 5 టీమ్ మెంబర్స్ కాదు, నేషనల్ ట్రైనింగ్లో ఉన్నటువంటి 35 మందిలో ఉన్నా కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ ఏదైతే ఉందో అది ఉన్నా కూడా మీరు వెళ్ళొచ్చండి. సో దయచేసి అది మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలామంది తెలియకపోవచ్చు, ఆల్రెడీ వెళ్ళుంటే ఇమీడియట్గా అప్లై చేయండి. అప్లికేషన్లో మీరు అది టిక్ మార్క్ పెట్టినట్లయితే మీకు ఎగ్జామ్ రాయట్లేదు, ఆటోమేటిక్గా ఎగ్జామ్ వచ్చేస్తుంది మీకు. ఇది యూజీ గురించి అంటే పీజీ జనరల్గా మీరు అప్లై చేసుకోవచ్చు, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డీ కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే ఏ సబ్జెక్ట్ అయితే రెలవెంట్ సబ్జెక్ట్ మీరు చదువుకుంటారు అంతే. రెలవెంట్ సబ్జెక్ట్ చదివినట్లయితే మీరు డెఫినెట్గా అప్లై చేయొచ్చు. బీటెక్ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు, పిహెచ్డీ కూడా మీరు చేయొచ్చు అంటే. ఈ యొక్క కాలేజీ యొక్క అంటే ఇంకా కొంచెం మీకు అర్థం అవ్వాలంటే, గొప్పతనాన్ని నేను చెప్పాలంటే, ఈ కాలేజీలో 3 సంవత్సరాలే ఉంటుందండి బ్యాచిలర్స్. అసలు 3 సంవత్సరాలు బ్యాచిలర్స్ చదివినోడికి మామూలుగా ఎంఎస్సీ ఎవరండి యూఎస్లో మీరు అబ్జర్వ్ చేస్తే. చాలామందికి 4 ఇయర్స్ ఉంటే తప్ప టాప్ కాలేజీలో అంటే జనరల్గా ఏదైనా ప్రెస్టన్ కానీ లేకపోతే కార్నెల్లో లేకపోతే ఇలాంటి సిఎంయూ కానీ ఏవైతే మీకు ఏల్ యూనివర్సిటీ ఇలాంటి టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవైతే మీకు జార్జియా టెక్ ఇలాంటివి ఏవైతే టాప్ మోస్ట్ కాలేజీలు ఉంటాయో జనరల్గా 3 ఇయర్స్ వాళ్ళకి పీజీ ఎవరు, కానీ ఇక్కడ 3 ఏళ్ళు యూజీకి కూడా డైరెక్ట్ పిహెచ్డీ ఇస్తారండి. యూ కెన్ ఇమాజిన్ ద క్వాలిటీ ఆఫ్ ద డిగ్రీ ఫర్ జస్ట్ 3 ఇయర్స్ డిగ్రీ. ఒక 3 సంవత్సరాల డిగ్రీ చదివి పిహెచ్డీ అడ్మిషన్ రావడం ఏంటి అసలు ఎంఎస్ అడ్మిషనే టఫ్, చాలామందికి తెలియదు. మామూలుగా అయితేనే 3 ఇయర్స్ డిగ్రీతో వెళ్ళటం అనేది చాలా కష్టం. డైరెక్ట్గా కూడా వచ్చి యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే యూ కెన్ సర్ప్రైజ్ అండి. అంటే మామూలుగా ఐఐటీస్ నుంచి వెళ్ళలేదు అంత ఈజీగా. మ్యాథ్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఎక్స్క్లూసివ్గా మ్యాథమెటిక్స్ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ మీరు చూసుకుంటే ప్రిన్స్టన్కి వెళ్తారండి, కాల్టెక్ ఆన్ ద ఎర్త్లో ఇంకా ద బెస్ట్ కాలేజ్ ఫర్ ది స్టెమ్ అంటే రీసెర్చ్ పర్స్పెక్టివ్లో ఆన్ ద గ్లోబ్ ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బెస్ట్, ఈజ్ ద బెస్ట్. చాలా ఎంఐటీ వీటి కంటే కూడా చాలా బెస్ట్గా ఉంటుంది సైన్స్ పర్టికులర్గా, ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ వీటిలో. సో కాల్టెక్కి వెళ్తున్నారండి, ప్రిన్స్టన్కి, ఏల్కి వెళ్తారండి, హార్వర్డ్కి వెళ్తారు, స్టాన్ఫర్డ్కి వెళ్తున్నారు, సిఎంయూకి వెళ్తారు, రట్గర్స్ యూనివర్సిటీ డిస్క్రిట్ మ్యాథమెటిక్స్లో చాలా ఎక్స్ట్రాడినరీ కాలేజ్ అండి. బట్ నేను కాలేజీ పేరు చెప్పి మిగతా మేజర్స్ మళ్ళీ పెద్ద వేరు ఉంటాయండి. జర్మనీ ఉందండి, మీకు టీఎంయూకి వెళ్తారండి, ఎల్యూఎం ఇది ఉంటుందండి, ఎల్ఎంయూ కూడా ఉంటుందండి. ఎల్ఎంయూ యూనివర్సిటీ జర్మనీకి వెళ్తారండి, ఈపీఎఫ్ఎల్ స్విట్జర్లాండ్లో, ఈటీహెచ్ జూరిచ్కి వెళ్తున్నారు. మీకు ఆల్మోస్ట్ మోస్ట్ ప్రెస్టీజ్ చూడండి, మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ అంటారండి, జర్మనీలో కూడా ఉంటుందండి, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అని. దానికి మామూలుగా అందరూ వెళ్ళటం అవ్వదండి, చాలా అతి కష్టమైంది. ఓన్లీ ఐఏఎస్ బెంగళూరు వాళ్ళు సిఎంఏ వాళ్ళు మాత్రం వెళ్ళగలుగుతున్నారు, కొంతమంది ఐఎస్ఏ వాళ్ళు అంతే. ఈవెన్ ఐఐటీస్ నుంచి కూడా చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అండి. ఈ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ అండి రీసెర్చ్, మ్యాక్స్ ప్లాంక్ అనేది జర్మనీ, ఈవెన్ కెనడాలో కూడా ఉంటుంది మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్. అంటే సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అనే కాదు, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంటాయండి వాళ్ళకి. ఓన్లీ ఎక్స్క్లూసివ్గా రీసెర్చ్ అని కూర్చొని బెర్లిన్ మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్ అంటే ఉంటారండి, వాటర్లూ యూనివర్సిటీ కెనడాలో మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగెస్ట్ డిపార్ట్మెంట్ అండి. సో హెడెల్బర్గ్ అని ఉంటుందండి, ఎడిన్బరా కాదండి, సో హెడెల్బర్గ్ అనేది ఉంటుంది జర్మనీలో, అది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్ కింద మనం చెప్పొచ్చు. ఐఎస్టీ ఆస్ట్రేలియాలో కానివ్వండి, లేకపోతే విజ్మెన్ ఉంటుందండి మీకు ఇజ్రాయిల్లో మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి. ఏవైతే మీకు మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ మ్యాథమెటిక్స్కి ఏవైతే మీకు వరల్డ్లో ఉన్నాయో అన్ని కాలేజీలకి సిఎంఏ స్టూడెంట్ ఉంటాడండి. అంటే వీరు ఉండకపోవచ్చు కానీ కొంచెం అటు ఇటుగా మీకు ఉంటారు. అంటే దీంతో పాటుగా ఇండియాలో కొంతమంది సేమ్ సిఎంయూలో పిహెచ్డీ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఐఐఎస్సీ బెంగళూరుకి వెళ్తారండి, కొంతమంది ఐఐటీ ముంబై కానీ మద్రాస్ కానీ ఇలాంటి ప్రీమియర్ కాలేజెస్కి వెళ్తారు. ఇంకా అంతకంటే డౌన్ అవర్ ఉండాలి. ఐఎస్సీలో చదివినోడు ఇండియాలో ఉండాలంటే టీఏఎఫ్ఆర్ కానీ ఐఐఎస్సీ బెంగళూరు కానీ ఐఐటి ముంబై అండ్ మద్రాస్ అంటే ఇంకొక లెవెల్ అసలు డౌన్ అవర్ అండి. ఇంకా యూఎస్లో ఇంకా వరల్డ్లో ఆల్మోస్ట్ టైర్ 1 కాలేజెస్కి వెళ్తారండి. ఏంటి 3 ఏళ్ళ డిగ్రీతో వెళ్ళిపోతారు, డైరెక్ట్ ఎంఎస్ కానీ వెళ్తారు, లేదా పిహెచ్డీ కూడా వెళ్తారు. ఎంఐటీ కూడా చాలా సర్వసాధారణంగా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అంటే అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళగలిగే స్టూడెంట్స్ తక్కువ అండి. ఇండియా నుంచి వెళ్ళి కాలేజెస్లో చాలా తక్కువ మంది చెప్పాలి. ఐఐఎస్సీ బెంగళూరు కానీ మీకు ఐఎస్ఐ కానివ్వండి, సిఎంఐ కానివ్వండి, టీఏఎఫ్ఆర్ ఇలా కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఉన్నాయండి. చాలా ఈజీగా రీసెర్చ్ అడ్మిషన్స్ పొందడానికి అవకాశం ఉన్నటువంటి కాలేజెస్ అండి. డెఫినెట్గా ఎవరైతే ఒకవేళ ఐఐటీ వచ్చినా కూడా చాలామంది మానేసి వస్తారంటే ఎస్. ఇంకొక మీకు చిత్రం ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఒలింపియాడ్ కొట్టారు అంటే జనరల్ క్యాంప్కి వెళ్ళారంటే ఈవెన్ 5 మెంబర్స్లో ఉండకల్లా జనరల్గా ఐఐటీ ఓల్డ్ ఐఐటీస్లో వచ్చేస్తుంది. 5 ఐఐటీస్లో షూర్గా వస్తుంది కంప్యూటర్ సైన్స్. వాళ్ళది మానేసి కూడా ఇక్కడికి వెళ్తారు.
కొంచెం స్టాట్ ఇంట్రెస్ట్ ఉంటే, డేటా ఇంట్రెస్ట్ ఉంటే ఐఎస్సీకి పోతారు. అదొక ఇంటర్వ్యూ ఉందని ఆల్రెడీ వీడియోలో చెప్పాను. లేకపోతే ఇక్కడికి వచ్చేస్తారంటే, అంటే ఎవ్రీ ఇయర్ కూడా మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ లాంటి క్యాంప్స్ ఎవరైతే కొడతారో, కంప్యూటర్ సైన్స్ క్యాంప్ అయినా కూడా కొంతమంది ఐఎస్ఐకి వెళ్తారంటే సీట్స్ ఉంటాయి మీకు 5 అలా ఉన్నా 5 ఫిల్అప్ అయిపోతాయి. ఇక్కడికి వచ్చాడు క్యాంప్కి వెళ్ళి అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ అలాగే ఐఐటి వచ్చి ఉంటుంది. చూసాడు క్యాంప్కి వెళ్ళాడంటే ఇంకా ఐఐటి రాకపోవడం అన్న ప్రసక్తే ఉండదు అక్కడికి. అలాంటి స్టూడెంట్స్ కూడా వదిలి సిఎంఐలో చాలామంది జాయిన్ అవుతారు. వాళ్ళకి మ్యాథమెటిక్స్ మీద, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ మీద, ఫిజిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్లో కాల్టెక్ లాంటి యూనివర్సిటీస్కి, లేకపోతే కంప్యూటర్ సైన్స్ అయితే సిఎంయూ లాంటి యూనివర్సిటీస్కి, కార్నెల్ లాంటి యూనివర్సిటీస్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేసెస్ అంటే 3 ఏళ్ళు చాలా. ఇక్కడ టీచింగ్ లెవెల్ ఎలా ఉంటుందంటే, మేబీ మీరు కొన్ని రివ్యూస్ కానీ లేదా ఎవరైనా తెలుసుకొని ఉంటే అడగండి. చెన్నైలో ఐఐటి, ఐఐఎస్సి లెవెల్ కంటే ఎక్కువ ఉంటుంది, 1 లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అక్కడ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఐఎన్ఎంఓ కొట్టినోళ్ళు వస్తారండి అక్కడికి. ఐఎన్ఎంఓ కొట్టు వచ్చేయడం అంటే అక్కడ ఆల్రెడీ డిగ్రీ మ్యాథ్స్ అయితే ఉంటుంది అక్కడికి ఆ లెవెల్కి. జనరల్గా ఐఎన్ఎంఓ కొట్టి మ్యాథ్స్ ఒలింపియాడ్కి వెళ్ళాడంటే ఈజ్ అండర్స్టాండింగ్ లెవెల్ టువార్డ్స్ ద మ్యాథమెటిక్స్ ఈజ్ ఆల్మోస్ట్ మచ్ బెటర్ దాన్ ది ఈవెన్ యూజీ లెవెల్. సో వాళ్ళు ఉంటారు క్లాస్లో, వాళ్ళకి టీచ్ చేయడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ అండి. ఇట్స్ ఛాలెంజింగ్ టాస్క్ అండి టీచర్స్కి. సో ఉంటుంది, చిన్న క్యాంపస్ అండి, 5 ఎకరాలే ఉంటుందండి. చిన్న క్యాంపస్, స్టూడెంట్స్ కూడా చాలా చాలా తక్కువ. అసలు ఎంత తక్కువ అంటే ఇంకా అది చెప్పక్కర్లేదండి, చాలా తక్కువ ఉంటారు. 30 మంది ఉంటారండి బ్రాంచ్కి వచ్చి. హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందండి. చెన్నైలో ఉంది చక్కగా. వీళ్ళకి చక్కగా ఏదైనా ఐఐటి మద్రాస్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి, వెళ్తారు, వస్తూ ఉంటారు. ఎవరికైతే మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో సిఎంఐ ఎగ్జామ్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్ చూడండి పేపర్. ఒక 1 ఇయర్ లేట్ అయినా కూడా, మీరు 1 ఇయర్ అయినా కూర్చొని గ్యాప్ తీసుకుంటే, కెమిస్ట్రీ మీరు వీక్గా ఉన్నారనుకోండి, ఫిజిక్స్ కానీ జేఈ అడ్వాన్స్డ్ రాదు. అదే మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, ఈ పేపర్ని రాయగలిగితే దయచేసి మీరు ట్రై చేయొచ్చండి ఐఎస్ఐ కానీ సిఎంఐ కానీ. ఒక మ్యాథ్స్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, చాలామంది పిల్లలు మా దగ్గరికి వచ్చి మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ అని చెప్తారు. ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదండి. ఇలాంటి ఎగ్జామ్స్ కొట్టాలి. పిఆర్ఎంఓ, ఆర్ఎంఓ, ఐఎన్ఎంఓ, ఎన్ఎంటీసీ ఇలాంటి ఎగ్జామ్స్, లేకపోతే సిఎంఐ, ఐఎస్ఐ, టీఐఎఫ్ఆర్, లేకపోతే ఇలాంటి ఎగ్జామ్స్, అంతకుముందు అయితే కేవీపీవై ఉంటుంది. ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే మీరు చేస్తారో డెఫినెట్గా వాళ్ళ యొక్క దాహం, వాళ్ళ యొక్క మ్యాథమెటిక్స్ కోరిక ఆ ఎగ్జామ్స్ ద్వారా తీర్చుకునే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఎవరికైతే ఈ వీడియో కొంతమంది 9th, 8th లాంటి స్టూడెంట్స్ చదువుతారు, పేపర్స్ డౌన్లోడ్ చేసుకుని ముందు నుంచి చక్కగా ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా ఈ ఎగ్జామ్ కొట్టొచ్చు. పెద్ద కష్టమైన ఎగ్జామ్ ఏం కాదు. 3 సబ్జెక్టులు ఏ అడ్వాన్స్డ్ కంటే ఒక సబ్జెక్ట్ చదివి కొట్టుకోవడం పెద్ద కష్టం కాదు. అట్లాగే పిహెచ్డీకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఎగ్జామ్ పెడతారండి. ఆ ఎగ్జామ్ అందరూ రాయక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉందనుకోండి, ఎన్బిహెచ్ఎం ఉంటుందండి, నేషనల్ హైయర్ మ్యాథమెటిక్స్ బోర్డ్ ఆఫ్ హైయర్ మ్యాథమెటిక్స్. వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో కానీ మీకు క్వాలిఫై అయినట్లయితే డైరెక్ట్గా వీళ్ళ ఎగ్జామ్ రాయక్కర్లా. అట్లాగే మీకు ఫిజిక్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ వాళ్ళు పెడతారండి. అంటే మీకు జస్ట్ అన్ ఎగ్జామ్ ఉంటుంది, జేఈఎస్టీ. అందులో కానీ మీరు క్వాలిఫై అయినట్లయితే మళ్ళీ వాళ్ళు పెట్టి ఎగ్జామ్ రాయట్లేదు. అదే అంటే అఫ్కోర్స్ జస్ట్ అయినా పర్లేదు, యూజీసీ సిఎస్ఐఆర్ అని ఉంటుందండి, ఆ ఎగ్జామ్ రాసిన పర్వాలేదు. గేట్ ఎగ్జామ్ ఫిజిక్స్ కానీ ఈ మూడిట్లో ఏది రాసినా కూడా మీరు డైరెక్ట్గా ఇంకా ఎగ్జామ్ రాయక్కర్లేదండి, వాళ్ళు పెట్టి ఎగ్జామ్ అక్కర్లేదు. యూజీకి అయితే ఒలింపియాడ్స్, పీజీకి అయితే గేట్ కానీ జామ్ కానీ, పిహెచ్డీకి అయితే యూజీసీ సిఎస్ఐఆర్ కానీ జస్ట్ కానీ, మ్యాథ్స్కి అయితేనే ఎన్బిహెచ్ఎం ఉంటుంది. సో కంప్యూటర్ సైన్స్ వచ్చేటప్పుడు జస్ట్ ఎగ్జామ్, కంప్యూటర్ సైన్స్ జస్ట్ ఎగ్జామ్ రాస్తే చాలు. మ్యాథమెటిక్స్ ఎన్బిహెచ్ఎం, ఫిజిక్స్ వచ్చి 3 పేపర్, 3 ఎగ్జామ్ ఏదైనా రాయొచ్చు. గేట్ అని రాయొచ్చు, సిఎస్ఐఆర్ అని రాయొచ్చు, జస్ట్ అని రాయొచ్చు. పీజీకి వచ్చి జామ్ కానీ ఇది కానీ గేట్ కానీ, యూజీకి వచ్చి వాళ్ళు పెట్టి సపరేట్ ఎగ్జామ్ అని రాయొచ్చు. లేదు అనుకున్నట్లయితే ఒలింపియాడ్ ద్వారా మీకు లాస్ట్ 4 ఇయర్స్లో కానీ వచ్చినట్లయితే మీరు క్యాంప్కి వెళ్తే, ఎవరైతే ఆల్రెడీ క్యాంప్కి వెళ్ళి తెలియక ఏదైనా ఐఐటీలో జాయిన్ అయిపోతే, నాకు ఐఐటీలో జాయిన్ అయ్యి లేదు, పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను బెస్ట్ యూనివర్సిటీస్, వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి, నాకు థియరిటికల్గా నా కంప్యూటర్ సైన్స్ కానీ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందనంటే డ్రాప్ చేసి కూడా మీరు దాన్ని వాడుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే 4 ఇయర్స్ వరకు వ్యాలిడ్ ఉంటుంది ఒకసారి మీకు క్యాంప్కి వెళ్ళినట్లయితే. ఇట్స్ నాట్ దట్ 1 ఇయర్. 11th వచ్చినా 12th వచ్చినా కూడా ఆ మెడల్ని ఫైనల్ మెడల్ అక్కర్లేదండి. జస్ట్ క్యాంప్కి మీరు వెళ్ళగలిగితే 35 మందిలో 35 మంది చక్కగా ఒకవేళ 1 ఇయర్ పోయినా కూడా మీరు వెళ్ళొచ్చు. ముందు నుంచి ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఆ ఎగ్జామ్ మీరు స్టేజ్ వైజ్ చేసి వెళ్ళొచ్చు. తనకి ఎలా చదవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు నాకు సందర్భం కుదిరినప్పుడు నేను వీడియో చేసి నేను దాంట్లో డీటెయిల్గా నేను మాట్లాడతానండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అండి. దయచేసి ఎవరైతే చెన్నై వెళ్తారో కూర్చోండి, కాలేజీ చూపించండి పిల్లలకి. చాలా చిన్న కాలేజ్ ఉంటుంది, మీరు పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి చూపించండి. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ ఉంటారండి అక్కడ. అంటే మ్యాథమెటికల్గా
మీరు అసలు ఇండియాలోనే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ మీకు ఐఏఎస్ బెంగళూరు కానివ్వండి, సిఎంఐలో కానీ మీరు చూడొచ్చు డెఫినెట్గా. అట్లాగే ఐఎంఎస్ అని ఉంటుందండి, ఇండియన్ మ్యాథమెటికల్ ఉంటుందండి, ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఐఎంఎస్సి అంటారండి, మ్యాథమెటికల్ సైన్స్ అంటారు దాన్ని. వాళ్ళు యూజీ లేదంటే అందు గురించి నేను సపరేట్గా ఇప్పుడున్న వేరే వీడియోలో చెప్పినప్పుడు నేను చెప్తాను అది. అందులో కూడా మంచి మంచి మీకు రీసెర్చ్ జరుగుతుంది మ్యాథమెటిక్స్కి సంబంధించినప్పుడు. ఇప్పుడు ఎందుకంటేనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి టెక్నాలజికల్గా ఉన్నటువంటిది ఏదైతే మీకు ఉందో అడ్వాన్స్మెంట్స్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మోర్ థియరిటికల్ మ్యాథమెటికల్ బేసిస్ అండి ఇవన్నీ కూడా. ఫ్యూచర్లోనండి జస్ట్ మార్క్ మై వర్డ్, ఆల్మోస్ట్ మీకు ఒక 60-70% ఆఫ్ ది లో లెవెల్ పీపుల్ ఎవరైతే మీకు అకౌంటింగ్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, నార్మల్ ప్రోగ్రామింగ్, నార్మల్ కోడింగ్ ఎవరైతే రాస్తున్నారో జస్ట్ 2-3 ఇయర్స్లో జాబ్లు పోతాయండి వాళ్ళకి. ఎందుకంటే అంత ఆటోమేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. టెక్నాలజీ మీద మీకు పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల మీకు తెలియట్లేదు, అది ఎఫెక్ట్ పడుతుందండి. ఇప్పటికే పడింది, చాలా సివియర్గా పడే అవకాశం ఉంది. దీన్ని తట్టుకోవాలంటే ఇలాంటి హెవీ కోర్సులు చదవాలి. అంటే బిల్ గేట్స్ చెప్పాడండి ఓపెన్గా. బిల్ గేట్స్ ఏం చెప్పాడంటే రీసెంట్గా లాస్ట్ వీక్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో పరిస్థితి ఏంటంటే చాలా సర్వైవల్ అవ్వడం కష్టం అన్న పదాన్ని నేను వాడిన పదం కదా, స్వయాన బిల్ గేట్స్ చెప్తూ ఎవరైతే ఏ మోడల్స్ తయారు చేస్తారో ఆ టీంలో ఉండాలి మీరు అని చెప్తున్నారు. అందు గురించి కదండి ఓపెన్ ఏదైతే మీకు ఉందో అందులో యావరేజ్ శాలరీ 800K యావరేజ్ శాలరీ అండి. ఇట్స్ నాట్ హైయెస్ట్ శాలరీ. అమెరికాలో 800K పర్ ఇయర్ ఇన్ ఓపెన్ ఏఐలో యావరేజ్ శాలరీ ఫర్ ది ఎంప్లాయీ. వద్దన్నా కూడా ఎల్ఎల్ఎం మోడల్స్ ఎవరైతే చేస్తున్నారో, ఇప్పుడు ఎల్ఎల్ఎంకి సంబంధించినటువంటి ఏదైతే మోడల్ చేస్తున్నారో రీసెర్చ్ వాళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంత రిసెషన్లో కూడా ఐఐటి హైదరాబాద్లో ఎంటెక్ రీసెర్చ్ ఎవరైతే 3 సంవత్సరాలు చదివారో, ఐఐటి ముంబైలో ఎవరైతే రీసెర్చ్ చదివారో, ఐఐటి మద్రాసులో రీసెర్చ్ ఎవరైతే రీసెర్చ్ ఎంటెక్ అంటారంటే టీఏ ఎంటెక్ కాదు, ఆర్ఏ ఎంటెక్ అంటారు, సపరేట్గా చెప్తాను. వాళ్ళందరూ ప్లేస్ అయ్యారు, టీచింగ్లో ఉన్న వాళ్ళందరూ ప్లేస్ అవ్వాలి, ఫుల్ రావాలి. నేను ఇది మాట్లాడేది ఐఐటి గురించి మాట్లాడుతున్నాను. ఇంకా మిగతా కాలేజీలో జాయిన్ అవ్వాలా లేదా అనేది ఆ కాలేజ్ ఎలా ఉంటుందని మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. మీ పక్కింటితో మీరు కంపేర్ చేసుకుని ఆడిల్లాడు కదండి, ఆడికి వచ్చింది జాబ్ వచ్చింది కదా, వీడికి వచ్చింది కదా అని చెప్పేసి మనం నిద్రపట్టడానికి వాటికి ఉపయోగపడదు తప్ప పరిస్థితి మీరు అనుకున్నంత ఈజీగా లేదండి. ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్లో డీమ్డ్ యూనివర్సిటీస్ గురించి రకరకాలుగా వీడియోలు పెట్టి దీనికి వెళ్ళండి, దానికి వెళ్ళండి, ఆ కాలేజీకి వెళ్ళండి అని చెప్పి చాలా మిస్లీడ్ చేసి పేరెంట్స్ని, పిల్లల్ని చాలా లైఫ్లో స్పాయిల్ చేస్తున్నారండి. అసలు పరిస్థితి అయితే మామూలుగా చదివిన అసలు ఆ కాలేజీలో మీకు స్కిల్ అనేది జీరో అండి. నేను దాని గురించి ఎక్కువ నేను మాట్లాడకూడదు, చాలా వీడియోలో చెప్తున్నాను నేను. దయచేసి మంచి కాలేజీకి వెళ్ళండి, లేదంటే 1 year గ్యాప్ తీసుకున్నా సరే ఇలాంటి ఎగ్జామ్స్ ఏదైనా చక్కగా క్రాక్ చేసి వెళ్ళినట్లయితే మీకు చాలా స్టెబిలైజర్గా కెరియర్ ఉంటుంది. మీకు టెక్ ఇండస్ట్రీలో మీకు పైనర్ కింద ఉండే అవకాశం కూడా ఉంటుంది మీకు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టండి. దయచేసి ఈ వీడియోని వేరే వాళ్ళు ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే తక్కువ టైం ముందే నేను చెప్తున్నాను కాబట్టి. అట్లే న్యూస్ అన్న వాళ్ళకి చెప్పండి, పాపం కొంత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేసుకుని అప్లికేషన్ పెట్టండి. మీకు ప్రిపరేషన్ ఏదైతే మీకు ఉంటుందో ప్రిపరేషన్ అన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో క్లియర్గా బుక్స్ కానీ మీకు మెటీరియల్ కానీ మీకు ప్రిపరేషన్ అన్నీ కూడా చెప్పారు. దాని ప్రకారం చేయండి. మంచి ఈవెన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ బుక్స్ ఉంటాయి, మీకు ఆర్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ చదవండి, అవి చాలా మంచి బుక్స్ అవి. సో డెఫినెట్గా అలాంటి బుక్స్ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం పెద్ద అంత కష్టమైన పని కాదు. May 19 ఇప్పుడు ఎగ్జామ్ ఉంది. సో డెఫినెట్గా ఆల్రెడీ కొంత మ్యాథమెటికల్గా ఐడియా ఉంటే జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఎగ్జామ్ కూడా రాయండి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.